ప్రపంచానికి ఒక సవాల్ వేశాడు మన యేసయ్య. నాకు ఏదైనా అసాధ్యమైనది కలదా? చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనంలో పై మాట ఒక్కటి చదవండి త్వరగా. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 18:14. ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చాలు. మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనం చూడండి త్వరగా. మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమే అనెను. ఈ మాట దయచేసి చదువు వచ్చిన వాళ్ళందరూ కూడా స్పష్టంగా చూసి కలిసి చదవడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా తీసారా? మార్కు 10:27. రైట్, ఇప్పుడు చదువుదాం. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమేనని. మరొకసారి, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమే నేను. మనుషులకు సాధ్యము కానిది నా దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. స్వయంగా ఇది దేవుడే పలికిన మాట, మనుషులు పలికిన మాట కాదు బిడ్డ, ఇది దేవుడే స్వయంగా మాట్లాడిన మాట. కాబట్టి ఈ వచనం చదువుతూ ఉండగా దేవుని యొక్క శక్తిని మనం అనుభవిస్తాం. అందుకనే చదవండి అని చెప్పింది. కాబట్టి ఈ వాక్యంలో ఉన్నటువంటి మరి మనం ధ్యానిస్తూ ఉండగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యంలో ఉన్న సత్యమును మనకు బయలుపరచునుగాక. ప్రభు మాట్లాడుతున్న మాట, మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యమే. ప్రియమైన వారలారా, మనుషులకు 5 విషయాల్లో అసాధ్యమైనవి ఉన్నాయి. చాలా ఉన్నాయి. అందులో ప్రాముఖ్యంగా చెప్పుకోదగినవి 5 ఉన్నాయి. ఒకటి, ఒక పాపిని నీతిమంతుడిగా మార్చగలిగిన శక్తి మనుషునికి లేదు, కానీ అది మనుషులకు అసాధ్యమే, దేవునికి మాత్రము సాధ్యమే. రెండోదిగా, పాపపూరితమైనటువంటి శాపము మనిషి అనుభవిస్తూ ఉండగా ఆ యొక్క పారంపర్య శాపము నుండి విడిపించుటకు మనుషులకు అధికారం లేదు, అది అసాధ్యం. కానీ అలాంటి పారంపర్య శాపము నుండి విడిపించుటకు నా యేసయ్యకు సాధ్యమే. అలాగే ప్రకృతి సంబంధమైనటువంటి విపరీతములు, వైపరీత్యములు, వాటి వల్ల కలుగుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి కీడు, ఆ విపత్కరమైన పరిస్థితుల నుండి తప్పించగలిగినటువంటి వాడు మనుషునికి అది సాధ్యం కాదు. కానీ ఆ ప్రకృతి సంబంధం వస్తున్నటువంటి ఆ యొక్క ప్రేమ వల్ల విపత్కరమైన పరిస్థితులను విడిపించటకు నా యేసుకు సాధ్యమే. నాలుగోదిగా, ఒక మనిషిని దీర్ఘాయువుతో ఆశీర్వదించి ఒక మనిషికి జీవమునిచ్చి దీర్ఘాయుష్ను పొడిగించగలిగినది ఏ మనిషిని వల్ల కాదు, ఒక దేవునికి మాత్రమే సాధ్యము. ఐదోదిగా, ఒక మనిషిని నరకము నుండి లేదా పాతాళం నుండి తప్పించి పరలోకములోకి, నిత్యత్వంలోకి నడిపించగలిగినటువంటిది అవకాశము మనుషులకు లేదు, గాని ఇది కేవలం దేవునికి మాత్రమే సాధ్యము. దేవునికి స్తోత్రం. చెప్పాలి పెద్దగా. కాబట్టి ప్రియమైన వారలారా, మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యము. చెప్పండి మాట, మనుషులకు అసాధ్యమైనది దేవునికి సమస్తము సాధ్యమే. అందులో మొదటిగా మనం చూస్తున్నాము, ఒక పాపిని నీతిమంతులుగా మార్చగలిగినది మనుషుని వల్ల కాదు, దేవుని వలన మాత్రమే. ఆ వైపు చూస్తూ వాక్యం వినాలి. మనం చాలా సాక్ష్యాలు వింటూ ఉంటాం. ఇదిగోండి, ఒకప్పుడు నేను ఇలా జీవించేవాడిని, ఇలా బ్రతికేవాడిని, ఇలాంటి త్రాగుబోతుని, నాలాంటి త్రాగుబోతుడు ఎవరు లేడు. త్రాగుబోతులలో ఎవరైనా ఫస్ట్ వస్తే అందులో PhD సర్టిఫికెట్, యూనివర్సిటీ సర్టిఫికెట్ పొందుకోగలిగిన వాడు నేనే. అలాంటి వాడిని త్రాగుబోతు జీవితంలో నుంచి, ఇదిగో లోక సంబంధమైనటువంటి పాడు అలవాట్లలో నుంచి, ఇదిగో ఇలాంటి స్వభావాల నుండి, ఇదిగో ఇలాంటి మంత్రాలు, తంత్రాలు, ఇదిగో తాయెత్తులు కొడుతూ అనేక మందిని మోసం చేసినటువంటి వాడిని, ఇలాంటి అననుకూలటువంటి పరిస్థితుల్లో ఉండవలసిన నేను, నా హృదయాన్ని యేసయ్య మార్చాడు. నన్ను పరిశుద్ధినిగా మార్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయాలను మార్చగలిగిన దేవుడు నా యేసయ్య. ఇంత గొప్ప సాక్ష్యాలు మనం వింటున్నాం. ఇలాంటి సాక్ష్యాలన్నీ వింటూ ఉండగా మనం గ్రహించాల్సింది ఏంటంటే, నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మీరు చెప్పే జవాబు ఎలా ఉండాలంటే ఒక సవాలు ఉండాలి. చెప్పండి, నా యేసయ్యకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పాపిని నీతిమంతునిగా మార్చగలిగినది యేసు క్రీస్తు వారు మాత్రమే. దేవునికి స్తోత్రం. ఆయన క్షమించే దేవుడు. ఎలాగో క్షమిస్తాడంటే అందులో 3 రకాల విధంగా ఆయన మనం క్షమిస్తాడు. ఒకటి, ఆయనకున్న అధికారం బట్టి మనం క్షమిస్తాడు.
చెప్పండి, ఎలా క్షమిస్తాడంట మనలను? ఒక పాపి నీతిమంతుడిగా మార్చుటకు దేవునికే సాధ్యమని చెప్పాం కదా. అది ఎలా సాధ్యమనంటే ఆయనకున్న అధికారమును బట్టి సాధ్యం. పక్షవాయువు కలిగినటువంటి ఒక వ్యక్తిని 9 వ్యక్తులు, ఇంట్లో అవకాశం లేదు, వీధంతా కూడా హడావుడి అయిపోయింది జన సమూహంతో. అప్పుడు యేసు ప్రభువు వారి వద్దకు తీసుకుని వెళ్ళటకు 9 పూనుకున్నారు. ఆ వ్యక్తి పడి ఉన్న స్థితిని చూసి జాలిపడి కనికరపడి ఏ విధము చేత నన్ను ప్రభు యొద్దకు వస్తే ఆ వ్యక్తి స్వస్థపడతాడన్నట్టు నమ్మకంతో ఈ 9 ఆయన ఎడల విశ్వాసం కలిగి వస్తే దారంతా ఫుల్ అయిపోయింది. ఇంట్లో యేసు ప్రభువు ఉంటే ఆ ఇల్లంతా ఫుల్ అయిపోయింది, ప్యాక్ అయిపోయింది, ముందుకు వెళ్ళడానికి లేదు, సాధ్యం కావట్లా, ఎవరు తప్పుకోవట్లా. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఒక గొప్ప సాహసోపేతను ఆలోచన చేశారు. ఏంటి ఆలోచన అంటే, ఆ మంచానికి 4 కూడుగులు తాళ్లు కట్టేసి యేసు ప్రభువు ఉన్నటువంటి ఇంటి పైకప్పు మీదకి ఎక్కి ఆ పెంకులు అక్కడ వరకు తీసేసి యేసయ్య ఉన్న దగ్గర నేరుగా తాడులతో ఆ మంచాన్ని కింద దింపారు. ప్రియమైన వాళ్ళారా, ఆ యొక్క బలహీనతతో బాధపడుతున్నాయో ఆ వ్యక్తిని యేసు ప్రభువు చూశారు. అలాంటి దీర్ఘ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని యేసు ప్రభువు చూశారు. యేసయ్య చూచిన వెంటనే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నీ పాపములు క్షమించబడినవి. దేవునికి స్తోత్రం. పాపములను క్షమించడానికి అధికారం కలిగిన దేవుడు నా యేసయ్య. పాపిని నీతిమంతులుగా మార్చగలిగిన శక్తి కలిగిన వాడు నా యేసయ్య. మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వాక్యంలో మనం చూసినట్లయితే, ఇదిగో జనుల పక్షవాయువు మంచం పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడినవని ఆ వ్యక్తితో చెప్పిన. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తి అలాగున క్షమాపణ పొందుటకు కారణం ఏంటంటే, అప్పటికే ప్రియమైన వాళ్ళారా యేసయ్య ఆ వ్యక్తి హృదయాన్ని చూడటం ప్రారంభించాడు. యేసు ప్రభువు బయట పై రూపాన్ని చూసి బాగు చేసేవాడు కాదు, మన అంతరంగాన్ని చూసి బాగు చేసే దేవుడు. ఆయన హృదయాన్ని చూసి క్షమించాడు. క్షమించిన వెంటనే యేసయ్య అంటున్నాడు, నీ పాపములు క్షమించబడినవి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి పాపములు క్షమించటకు మనుషులకు అసాధ్యమేమో గాని దేవునికి సమస్తము సాధ్యమే. మరొక ఉదాహరణ మనం చూసినట్లయితే, ఒక స్త్రీ యేసు పాదాల యొద్దకు వచ్చి ఇదిగో అత్తరు కొట్టి పగలు కొట్టి కన్నీటితో యేసు పాదాలు కడుగుతూ ఉండగా ఆమె హృదయాన్ని చూసిన దేవుడు, అమ్మా నీ పాపములు క్షమించబడినవి, ఇక ఎన్నడీ పాపము జోలికి వెళ్ళకు అన్నాడు. మన దేవుని బిడ్డలారా, మన హృదయాలను చూసే దేవుడు. మన పాపములు క్షమించగలిగిన వారు మనుషులు కాదు, అధికారులు కాదు, నాయకులు కాదు, రాజులు కాదు, ధనవంతులు కాదు, ఒక్క యేసు క్రీస్తు వారు మాత్రమే అధికారము కలిగిన వాడు. ఆయనే నీ పాప బంధకాల మీద జయలేవగలిగిన వాడు. ఆయనకే నీ పాపములు నీతిమంతులుగా మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు. దేవుని బిడ్డలారా, మరొక ఉదాహరణ చెప్తాను. ఆయన పాపం మీద అధికారము, ఇదిగో క్షమించటకు అధికారం కలిగిన దేవుడని. అందరూ కూడా ఈమె పాపాత్మరాల స్త్రీ అని రాళ్లు పట్టుకొని కొట్టట చంపాలని చూస్తూ ఉండగా అందరూ ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ స్త్రీని యేసు ప్రభువు పాదయాత్రకు తీసుకొచ్చి పడేశారు. ఇదిగో ఈమె పాపం చేస్తూ ఉండగా పట్టబడింది కాబట్టి మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి, నీవేమంటావు బోధకుడా అని చెప్పి అక్కడ ఉన్న అధికారులు వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి అధికారులు యేసు ప్రభువుని చిక్కుల్లో పెట్టాలని చూడటానికి ప్రయత్నం చేశారు. ఎలాగో చిక్కుల్లో పెట్టాలని చూశారు అని అంటే 2 విధాలుగా. ఒకటి, ఈమె పాపం చేసింది కాబట్టి మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళతో పట్టాలి అని ఆయన కనుక ఒప్పుకుంటే, నీవేమి ప్రేమ బోధ చేస్తావయ్యా, ఇదిగో క్షమించాలన్నావు, ప్రేమించాలి ఒకరినొకరు అన్నావు, ప్రేమ కలిగి ఉండాలన్నావు, నీవే రాళ్లతో కొట్టమని చెప్పమంటున్నావే అని చెప్పి అందాం అనుకున్నారు. ఒకటి. రెండోదిగా, లేదు ప్రేమతత్వాన్ని బోధించి మీరెవరు రాళ్లతో కొట్టొద్దు, అలాగూ చేయొద్దు అని కనుక ఆయన అంటలే, నీవు మోసే ధర్మశాస్త్రాన్ని మీరుతున్నావు కాబట్టి ఎవరైతే లా మీరుతున్నారో ముందు వాళ్ళ రాళ్లతో కొట్టాలి, చంపాలని. అప్పుడు యేసు ప్రభు వారి మీద తిరగబడదాం అనేటువంటి ఇలాంటి ఒక రకమైనటువంటి తలంపులతో మానవుడు యేసు ప్రభు వారిని చుట్టుముట్టారు. అలాంటి సమయంలో మనిషి జ్ఞానానికి మించినటువంటి జ్ఞానం కలిగిన యేసు ప్రభు వారు చెప్పిన మాట, మీలో పాపం లేని వాడు ఎవడో ముందు రాయేయండి. అలాగని చెప్పినప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఆ సవాలు ఎదుట వాక్యం సెలవిస్తున్నది, చిన్న పిల్లవాడు మొదలుకొని పెద్దవాడు వరకు రాళ్లు పడేసి తిరిగి వెళ్ళిపోయారంట. అప్పుడు యేసయ్య అంటున్నాడు, అమ్మా నిన్ను ఎవరు శిక్షించలేదా? ఆమె అంటుంది, అయ్యా ఎవరు నన్ను శిక్షించలేదు. అప్పుడు యేసయ్య అన్నాడు, నేను కూడా నిన్ను శిక్షించాను, నేను కూడా నిన్ను శిక్షించాను. ఎవరు కూడా నేను శిక్షించలేదా అని అంటే ఏంటి అర్థం అంటే, పాపంలో ఉన్న వాళ్ళు ఎవరు నేను శిక్షించలేదు.
ఇప్పుడు నిన్ను శిక్షించగలిగిన అధికారం ఎవరికి ఉంది? పాపం లేని వాడికి నాకుంది. కానీ నేను కూడా నిన్ను శిక్షించాను. అధికారం కలిగిన దేవుడు మనకు క్షమించే దేవుడు. మన పాపమును ప్రియమైన వారిలో తీసివేటకు ఆయన అధికారం కలిగిన వాడు. ఇది మనుషులకు అసాధ్యమేమో గాని దేవునికి సమస్తము సాధ్యమే. నమ్మిన వారి బిగ్గరగా 2 చేతులు తీసుకోవడం చెప్పండి ఒకసారి. ఆయన అధికారం నన్ను క్షమించడానికి ఉపయోగించే దేవుడై ఉన్నాడు. కాబట్టి పాపమును మన్నించడానికి గల కారణం ఏంటంటే దాని వెనకాల ఒక నిత్య నిబంధన దేవుడు చేసుకున్నాడు. ఆ నిబంధనను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నిన్ను ఎందుకు క్షమిస్తున్నాడు? నిన్ను అధికారం ఉంది కాబట్టి అంటే కాదు. అధికారం ఉన్నది కాబట్టే కాదు. ఈ అధికారం వెనకాల నీ పాపను క్షమించటకు ఆయన ఏం కలిగి ఉన్నాడంటే నీ ఎడల ఒక నిబంధన కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, వాక్యం సెలవిస్తున్నది 1 యోహాను 1:9 ప్రకారం. 1 యోహాను 1:9 ప్రకారం త్వరగా 1 యోహాను 1:9 ప్రకారం మనము మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించటకు సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును, పరిశుద్ధులుగా చేయును, నీతిమంతులుగా చేయును. ఇది అధికారం ఎవరికి ఇవ్వబడినదంటే ఒక్క యేసు క్రీస్తు వరకు మాత్రమే. కాబట్టి ఈ రోజు లోకంలో పాప క్షమాపణ కోసం ఎదురు చూస్తూ అలసిపోయి వేసారిపోయినటువంటి నా ప్రియ సహోదరుడా సహోదరి, ఒక మనిషిని మరొక మనిషి ద్వారా క్షమాపణ, పాప క్షమాపణ దొరకదు. అది గురువుల దగ్గర దొరకదు, విజ్ఞానవేత్తల దగ్గర దొరకదు, శాస్త్రవేత్తల దగ్గర దొరకదు. కానీ ఇదిగో ప్రియమైన వాళ్ళారా, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అలసిపోయావా నీ పాపమునకు క్షమాపణ కొరకు? ఈ రోజు రా యేసు యొద్దకు. ఆయన ద్వారానే నీ పాపమునకు క్షమాపణ దొరుకుతున్నది. ఈ రోజు నీ పాపం మీద నీ క్షమాపణ ఇవ్వటకు ఆయన శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయననే నేను ప్రకటిస్తున్నాను. ఆమేన్. కాబట్టి నేను నీతిమంతునిగా మార్చగలిగిన శక్తి ఎవరికున్నదమ్మా? చెప్పాలి. కాబట్టి ఇప్పుడు ఆ యేసు నీకు సమీపంగా ఉన్నాడు. ఆయన రమ్మని పిలుస్తున్నాడు. ఎందుకు తెలుసా? నీ కన్నీరు తుడిచిపెట్టకు, నీ దుఃఖం సంతోషంగా మార్చటకు, పాప సంబంధమైనటువంటి ఇచ్చలలో కోరికలలో నలిగిపోయి సుడిగుండల్లో ఇరుక్కుపోయినటువంటి నీకు ఇదిగో సమాధానం లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు, కన్నీరే అన్న పానీయములుగా మారిపోయా. ఈ రోజు నా యేసు అంటున్నాడు, మనుషులకు అసాధ్యమేమో గాని నాకు సమస్తము సాధ్యమే. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా బహు దుఃఖములో మునిగే చెమట రక్తముగా
దేవునికి స్తోత్రం. What it is impossible to man, then it is possible to the Almighty Father. మనుషునికి అసాధ్యమేమో గాని దేవునికి సమస్తము సాధ్యమే. He is able to forgive all our sins. ఆయన మన ప్రతి పాపము క్షమించుటకు అధికారము కలిగిన దేవుడు. ఈ అధికారం వెనకాల ఏమున్నదంటే ఆయన చేసిన నిబంధన ఉన్నది. మొదటి యోహాను 1:7 చూసినట్లయితే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. మనం ఏ సహవాసం కలిగి ఉంటామంట? అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము, అప్పుడు ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు పాపం అనేటువంటి చీకటి మనుషులను ఏలుబడి చేస్తూ ఉంటే ఆ ప్రతి విధమైనటువంటి చీకటి నుండి ఆయన తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని నడిపించబోతున్నాడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనల్ని కూడా వెలుగులోకి నడిపిస్తాడు. బాగా గమనించండి, ఇది మనుషులకు అసాధ్యమేమో గాని దేవునికి సమస్తము సాధ్యమే. ఒకటి, మన పాపం నుండి మనం విడిపించటకు మనుషులకు అసాధ్యమేమో గాని దేవునికి. రెండోదిగా, పారంపరిక తల్లిదండ్రులుగా పెద్దల దగ్గర నుంచి వస్తున్నటువంటి శాపం నుండి విడిపించటకు మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సాధ్యమే. దేవునికి స్తోత్రం. ఈ రోజు నువ్వు ఎలాంటి ఉద్యోగం చేస్తున్నా, ఎలాంటి కుటుంబం కలిగి ఉన్నా, ఎలాంటి ఉన్నతమైన పరిస్థితులు కలిగి ఉన్నప్పటికీ నీవు శాపాన్ని అనుభవిస్తున్నట్లయితే నీ ఉన్నత స్థితి నీ శాపం నుండి నిన్ను విడిపించి బయటపడలేదు. నీ ఉన్నత ఉద్యోగం నిన్ను విడిపించి బయటపడలేదు, గాని నీ శాపము నుండి విడిపించటకు నువ్వు ఏమేమో చేసేంత వరకు అలసిపోయి విఫలమై ఉన్నావేమో. వాక్యం సెలవిస్తున్నది. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 10వ వాక్యం మనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 10వ వాక్యం మనం చూసినట్లయితే ఆ దేశం మీదకి వచ్చినటువంటి శాపమును గురించి చెప్పబడిన వాక్యము చూడండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. వ్యభిచారముతో నిండి ఉన్నది, జనుల నడవడి చెడ్డదాయెను. జనుల నడవడిక ఏమైనదంట? చెడ్డదాయెను. చూడండి, ఒక కుటుంబం శాపపూరితమైనటువంటి పరిస్థితుల్లో, ఒక దేశము శాపతో ఉన్న పరిస్థితుల్లో, ఒక గ్రామం ఇలాంటి అననుకూలమైన పరిస్థితుల్లో గుండా వెళ్తున్నట్లయితే కనబడే లక్షణాలు చూడండి. వారి శౌర్యం అన్యాయమునకు ఉపయోగించుచున్నది గనుక, వారికి శౌర్యం ఉంది కానీ అది అన్యాయము చేత ఉపయోగించబడుతున్నది. శాపగ్రస్తమైన దేశము కాబట్టి ఇప్పుడు ఇది దేశము, ఇది వ్యభిచారము, ఇదిగో శౌర్యం ఉన్నది కానీ అది ఇంకో విధంగా ఉపయోగపడుతున్నది. ఇదిగో నీకున్నది ఏది కూడా ఉన్నట్లుగానే ఉన్నది కానీ అనుభవించలేకపోతున్నావు. బావి ఉన్నది కానీ నీరు లేదు, చెరుకు గడ్డలు ఉన్నాయి కానీ చెరుకులో తీపిదనం లేదు. ఏదో చెప్పడానికి మాత్రమే ఉన్నాయి, బ్రతకడానికి మాత్రమే బ్రతుకుతున్నాం కానీ జీవించినట్లు లేదు. ఇదే శాపతోరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆ శాపగ్రస్తమైనటువంటి దేశము దుఃఖపడుతున్నది. అడవి బీళ్లు ఏమవుతున్నాయి అంట? అంటే ఒక శాపము దేశాన్ని ఏం చేయగలదు? బీళ్లుగా చేయగలదు. కుటుంబాన్ని ఏం చేయగలదు? బీళ్లుగా చేయగలదు. అక్కడ ఉందిగా మా వాక్యము, అడవి బీళ్లు ఎండిపోవును. ఒక శాపం ఒక దేశం మీద ఉంటే అది అడవి బీళ్లుగా ఎండిపోద్ది. అదే శాపం ఒక కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం కూడా ఏమైపోద్దంట? బీళ్లుగా, చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టు. హృదయాలు దూరంగా ఉంటాయి. ఇల్లు ఎంత పెద్దగా ఉన్నా హృదయం మాత్రం ఇరుకుగా ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లరా, అది ఒక శాపత్తున్న పరిస్థితి. ఒక కుటుంబంలో, ఒక దేశంలో శాపం అంత ఉంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అక్కడ కనబడుతుంది.
తర్వాత యెషయా గ్రంథం 24:6 కూడా మనం చూసినట్లయితే శాపము దేశమును నాశనము చేయుచున్నది, దాని నివాసులు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఒక వ్యక్తిని గాని, ఒక దేశమును గాని, ఒక కుటుంబాన్ని గాని శాపం ఏలుబడి చేస్తుందో, ఆ శాపం మనుషులను ఏం చేస్తుందంటే నాశనం వైపు నడిపిస్తుందంట. కీడు వెంబడి కీడు, ప్రతి కీడు చేస్తూ మనశ్శాంతి లేకుండా శిక్షకు పాత్రలు చేస్తుంది. ఈ రోజు నీ కుటుంబమును బట్టి పీడిస్తున్నటువంటి శాపం బహుశా నిన్ను కాల్చివేస్తుందేమో, నిన్ను పైకి రానియకుండా అడ్డుగా నిలబడుతుందేమో, నిన్ను దోషానికి గురి చేస్తుందేమో, నీలో నీవే మదనపడే విధంగా, కుళ్ళిపోయే విధంగా చేస్తుందేమో, ప్రతి దానికి నిరాశపడే విధంగా, ప్రతి దానికి కృంగిపోయే విధంగా, చెడు వార్తలకు ఎక్కువగా వినడానికి ఇష్టపడుతూ కృంగిపోతూ 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 నీ పక్కన ఉన్న వాళ్ళని కూడా కృంగదీస్తున్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డ, అది ఎక్కడ నడిపిస్తుంది అంటే నిన్ను నాశనం వైపు. కాబట్టి వీటి ద్వారా దుఃఖమే గాని సంతోషం ఉండనే. నువ్వు పెద్దింట్లో ఉంటావు కానీ సుఖమైన నిద్ర ఉండదు, సంతోషం ఉండదు. కాబట్టి ఇలాంటి జీవితాలు జీవిస్తున్నటువంటి అనేక మంది వారు మనుషులను ఆశ్రయిస్తున్నట్లయితే, ఏ స్థలాలను ఆశ్రయిస్తున్నట్లయితే నీ శాపములు కొట్టివేయకున్నారు. నీగా భూమి మీదకి దిగి వచ్చిన దేవుడు అక్కడ ఉన్నాడు. ఆయన నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసయ్య శిలువ మరణము ద్వారా నీ శాపతోరున పరిస్థితులను ఆయన సిలువలో కొట్టివేశాడు. ఆ రోజుల్లో సిలువ దేనికి గుర్తంటే శాపానికి గుర్తు. ఎవరు అంత కఠినమైనటువంటి శిక్షకు గురవుతారనంటే శాపం అనుభవించే వాళ్ళు మాత్రమే. ఆయన జననములో పాపం లేదు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. హల్లెలూయా. కోటి సూర్య తేజస్సు కాంతి కంటే మిన్నైన కాంతి కలిగిన వాడు, ఆయన వంటి వారు లేరే. అలాంటి ఆయన సిలువలో ముఖం వికారమైపోయిందంట. ఎందుకు తెలుసా? నీ నా శాపం ఆయన మీద పడుట ద్వారా. హల్లెలూయా. మన దుఃఖం, మన వ్యాధి, మన జాగ్రత్తపు జీవితం, మన యొక్క లోకపు జీవితం, మన అబద్ధపు జీవితం, మన అసూయ స్వభావం, మన గర్వం, మన హెచ్చించుకునేతనం, మనకున్నటువంటి శరీరేచ్ఛ, మనకున్నటువంటి తలంపుల ద్వారా పాపం, మనం చేస్తున్నటువంటి ప్రతి విధమైన బానిసత్వంతో కూడినటువంటి శాపము, అనారోగ్యము, రోగము, వీటన్నిటిని కూడా యేసు ప్రభువు సిలువ మరణము ద్వారా కొట్టివేశాడు. ఆయన సిలువలో మన శాపమును భరించాడు. కాబట్టి ఇక మనం మంగళవారం చూడం, సోమవారం చూడం, బుధవారం చూడం, వారాలు చూడం, గడియలు చూడం, ఋతువులు చూడం. యేసయ్య మన శాపాన్ని కొట్టివేసింది. ఒకరోజు ఒక తమ్ముడు, అన్న షాప్ పెట్టుకున్నాను, బార్బర్ షాపు. అయితే నాకు ఫోన్ చేశాడు ఆ తమ్ముడు డైరెక్ట్ చేసి, అన్న మరి మాకు షాప్ ఉంది, ఓపెన్ చేయాలి, మీరు ప్రేయర్ చేయడానికి రండి అన్నప్పుడు నేను అన్నాను ఎప్పుడయ్యా అంటే, ఆ తమ్ముడు అన్నాడు, అన్న మీరే చెప్పండి డేట్ ఎప్పుడు అని అన్నాడు. నేను అన్నానయ్యా మంగళవారం ఖాళీగానే ఉన్నాను, వస్తానంటే ఒక నిమిషం ఆలోచించా. తమ్ముడు అన్నాడు, అన్న మంగళవారం వద్దన్న, ఆ రోజు మంచి రోజు, ఆ రోజు మంచి రోజు కాదు అని అంటే నేను అన్నాను, తమ్ముడు నువ్వు తిరిగి జన్మించావా, రక్షణ పొందుకున్నావా? మన శాపమును యేసయ్య సిలువలో కొట్టేశాడు. అది నీవు నమ్మితే నన్ను పిలువు, అప్పుడు నీ ఆ బార్బర్ షాప్ లోకి వచ్చి ప్రార్థన చేసి ఓపెన్ చేస్తాను, లేదంటే రాంతమ్ముడు అని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సిలువలో యేసు ప్రభువు ఏం చేశారంటే మన శాపమును కొట్టివేశాడు. ఒకటి, మన పాపం నుండి విడిపించడానికి అధికారం కలిగిన వాడు. మనుషులకు ఇది అధికారం లేదు కానీ దేవునికి అధికారం అన్నది. రెండు, పారంపర్యంగా వస్తున్నటువంటి శాపము నుండి విడిపించటకు యేసుకు మాత్రమే సాధ్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజుల్లో కొంతమంది భక్తులు ఉండేవాడు, కొంతమంది ప్రవక్తలు ఉండేవారు, కొంతమంది అధికారులు ఉండేవాడు.
ఎవరు వీళ్ళంతా అంటే శాప వచనాలు పలకడానికి మాత్రమే ఉండేవాడు. యోబు గారు కూడా అంటారు, పలు విధమైనటువంటి శాప వచనములు నా మీద పలుకుతున్నారు. బిలాము ప్రవక్త అందుకే నిలబడ్డాడు, నియమించబడ్డాడు, డబ్బులు తీసుకొని ఇశ్రాయేలు ప్రజలను శాప వచనాలు పలుకుతాడు. అప్పుడు యేసు రక్తం చిందించబడలేదు కాబట్టి అలాంటి శాప వచనాలు జరిగి అలాగ పలికేవారు ఉన్నారు. కానీ ఎప్పుడైతే యేసు కృపాపీఠం దగ్గరికి మనం వస్తున్నామో, ఆయన సిలువ చెంతకు నీడలోకి వస్తున్నామో, ఆయన సిలువను ఆశ్రయిస్తున్నామో, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనలను కూడా వెలుగులోకి మార్చాడు. మన చీకటిని తొలగించాడు. మన శాపాన్ని, మన పాపమును విడిపించి ఆయన మనల్ని పవిత్రులుగా చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన శాపము నుండి మనకు విమోచన ఉన్నది. చెప్పండి, గుండె మీద చేసిన వచ్చి ఆకాశం వైపు లేపి, నా శాపము నాకు విమోచన ఉన్నది. ఇది యేసయ్య ద్వారా సాధ్యమైంది. నేను నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం. ఒకటి, పాపము నుండి విడిపించుటకు మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి. రెండోది, శాపము నుండి విడిపించుటకు, పారంపర్యంగా వస్తున్నటువంటి కీడు నుండి, శాపం నుండి విడిపించుటకు మనుషులకు అసాధ్యమేమో కానీ దేవునికి. చెప్పట్లా? చెప్పండి, పక్కన చూసి చెప్పండి. దేవునికి స్తోత్రం. మూడవదిగా, ప్రకృతి సంబంధమైనటువంటి విపత్కరమైన పరిస్థితుల నుండి విడిపించుటకు మనుషులకు అసాధ్యమేమో గాని దేవునికి సమస్తము సాధ్యమే. మీరు ఎలాగ చెప్పగలరు పాస్టర్ గారు అంటే, అబ్రహాం గారు వర్షాన్ని ఆపగలమా? మనం యేసుపదంగా వర్షాన్ని కురిపించగలమా? తాత్కాలికంగా ఈ మధ్య శాస్త్రవేత్తలు ఏయో ఆకాశంలోకి పంపించి ఆ పర్టికులర్ స్థలంలో వర్షం కురిపించే విధంగా ప్రయోగాలు చేస్తున్నారు. కానీ అది ఒక కృత్రిమమైనటువంటి వర్షమే గాని అది కూడా 100% సక్సెస్ ఉన్నదని చెప్పడానికి గ్యారంటీ లేనే. ఏ విధంగా చేత నన్ను కొద్దో గొప్ప వాళ్ళు చేయగలరు కానీ వర్షాన్ని వచ్చుతున్న దాన్ని ఆపట మాత్రం అస్సలు సాధ్యం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలు మనం చూసినట్టయితే జంతువులను కూడా మనం కంట్రోల్ చేయలేము. అలాగే జలములో, సముద్రాలలో, నీటిలో ఉన్నటువంటి జలరాశులను కూడా మనం కంట్రోలు. కానీ నా దేవుడు, నా సేవకుడైనటువంటి యోనా విషయంలో ఒక పెద్ద తిమింగలానికి ఆజ్ఞాపించగా తిమింగలం వెళ్ళిపోయింది దేవుని మాటకు లోబడి. స్తోత్రం చెప్పండి. 3 రోజులు ఉపవాసం ఉంది తిమింగలం, ఏమీ తినలేదు. ఏదో తింటే లోపల ఈయన కూడా డైజెస్ట్ అయిపోతాడని ఈయన గురించి తిమింగలం ఉపవాసం ఉంది. యేసే చెప్పిన మాటకు లోబడిపోయింది. ఒక గాడిద దేవుని మాటకు లోబడి స్వరము తెరిచి తన దాసుడితో మాట్లాడింది. ఆకాశ పక్షులు దేవుని మాటలు విన్నాయి కాబట్టి ఎరేతు వాగు యొద్ద ఉన్నటువంటి దావీదునికి కాకుల ద్వారా ఆహారాన్ని దేవుడు పట్టి పంపించి పోషించాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆకాశంలో పక్షులకి అధికారము వాటి మీద దేవునికి ఉన్నది, జలరాశుల మీద అధికారం దేవునికి ఉన్నది, ప్రకృతి మీద దేవునికి అధికారం ఉన్నది. సముద్రమును ఆయన గద్దించగా ఆ వర్షము, ఆ గాలి, తుఫాను ఆ సముద్రం మీద ఉన్నటువంటి యేసు మాటకు విని లోబడి అది నిమ్మళమైపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళరా, పువ్వులను పుష్పించగలిగిన దేవుడు ఆయన. అవునా కదా? పువ్వును మనం పుట్టించగలమా? దాన్ని పుష్పింపజేయగలమా? సువాసన తేగలమా? దానికి రంగు తేగలమా? గోర్లు కట్ చేసిన గోర్లు పెంచగలమా? కట్ చేసిన ఎంట్రుకలు పొడిగించగలమా? కానీ వీటన్నిటికి మనిషికి అధికారం లేదేమో గాని సమస్త సృష్టి మీద, ప్రకృతి మీద అధికారం కలిగిన దేవుడు ఆయన. కాబట్టి నేను ప్రకృతిని ఆరాధించట్లేదు గాని సృష్టికర్తని ఆరాధన చేస్తున్నాను. సృష్టిని పుట్టించిన దేవుని ఆరాధన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆయన ప్రకృతి సంబంధమైన ప్రతి వాటి మీద ఏమున్నదంటే ఆయనకి అధికారం ఉన్నది. ఆయనకి అసాధ్యమైనది ఏదియో. అపోస్తుల కార్యములు 14:17 మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 14:17 మనం చూసినట్లయితే, అయినను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును, ఫలవంతమైనటువంటి ఋతువులను దయచేయచ్చు, ఆహారములను గ్రహించచ్చు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయడం చేత తనను గురించి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. ప్రియమైన వాళ్ళరా, ప్రకృతి మీద అధికారం కలిగిన దేవుడు ఆయన.
నేను ప్రియమైన వాళ్ళ వాక్యం చదివిస్తున్నాను. నేను నాటాను, అపోలో నీళ్లు పోసాడు, దాన్ని వృద్ధి చేసిన వాడను మాత్రము నేనే. మనం వృద్ధిలోకి నడిపించేది ఎవరమ్మా? చెప్పాలి, అభివృద్ధిలోకి నడిపించేది ఎవరు? కాబట్టి ధాన్యమును వృద్ధి చేసేది ఎవరు? గోధుమలను వృద్ధి చేసేది ఎవడు? మన పంటను మన చేతికి అప్పగించేది ఎవరు? అది పురుగులు కట్టకుండా, నశించిపోకుండా, పడిన కష్టానికి ప్రయోజనకరంగా ఉల్లాసముతో నింపే దేవుడు అంట ఆయన. కాబట్టి సూర్యుని వెలుగు ఆపగలరు అని చెప్తే ఎవరైనా అమ్మా? ఆ సూర్యునికి వెలిగించినది నా దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళ మనుషులకు అసాధ్యమేమో గాని దేవునికి సమస్తము. అంత మాత్రమే కాదు, మనుషులకి కీడు జరగకపోకుండా ప్రకృతి ద్వారా ఆపగలిగిన శక్తి కూడా నా యేసయ్యకే. సెలవిస్తున్నది, జలములలో బడి నువ్వు వెలుచుండగా అది నిన్ను తాకదు, అగ్నిలో దాటి వెళుతూ ఉండగా అది నిన్ను అంటజాలదు. షడ్రక్ మేషక్ అబేద్నెగో జీవితంలో జరిగినది అదే. ఎర్ర సముద్రము మధ్యలో వెళ్తున్న ఇశ్రాయేలు ప్రజల జీవితంలో జరిగినది అదే. దీని వెనకాల ఆయన నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఒకటి పాపము నుండి విడిపించకు, రెండోది శాపం నుండి విడిపించకు, మూడోది ప్రకృతి సంబంధమైన విపత్తులను పరిస్థితులను తప్పించటకు ఆయనకు మాత్రమే సాధ్యము. నీ చీకటిని వెలుగుగా మార్చగలిగిన దేవుడు. కొంతమంది చీకటిలో నడవటం అంటే భయం, చీకటి అంటే కష్టం. చూడండి, ట్రైన్ లో వెళ్తున్నప్పుడు మేము అరకు వెళ్ళినప్పుడు దగ్గర 18 టన్నులు దాటుకుంటూ వెళ్ళాం. అవి దాటినప్పుడల్లా చీకటి రంగంలో ఒక తల్లి భయపడిపోతుంది. పిల్లలేమో కేరింతలుగా కొడుతున్నారు కానీ ఒక తల్లి భయపడిపోతుంది. కాస్త చీకటి రంగాన్ని అమ్మో అమ్మో అని కేకలే చేస్తుంది, భయం వేసి భయపడిపోతుంది. కారణం ఏంటంటే ఆమెకి చీకటి అంటే బహుభయం అంటారు. వాళ్ళరా, నా యేసయ్య చీకటి మీద కూడా అధికారం కలదు. అన్నాడు. స్తోత్రం చెప్పండి. చాలా మంది జీవితాల్లో చీకటి చేస్తున్నది కాబట్టి పిరికి వారిగా ఉంటున్నారు, బలహీనులు ఉంటున్నారు, భయముతో ఉంటున్నారు. గుర్తుపెట్టుకోండి బిడ్డ, యేసు మరణించిన తర్వాత పాతాళంలోకి వెళ్ళాడు. తాళపు చెవులు పట్టుకున్నాడు. అనగా పాతాళం మీద అధికారం కలిగిన వాడు ఆయన. పాతాళం గడగడ వణికిందంట ఆయన వెళ్ళినప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను భయభ్రాంతులు గురి చేస్తున్న చీకటి మీద కూడా ఆయనకు అధికారం ఉన్నది. చీకటి సంబంధమైనటువంటి పరిస్థితుల మీద కూడా ఆయన అధికారం ఉన్నది. ఏమైనా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు మరణించినప్పుడు పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఏమైపోయింది? 3 గంటలకు చీకటి కమ్మేసిందంట. చీకటి కమ్మేసింది. కానీ ఆ చీకటి కోడలను చీల్చి, సమాధి బండ గుండెను చీల్చి, మరణానికే మరణ భయం పుట్టించి తాను చెప్పినట్టే తిరిగి లేచాడు. మరణమా నీ విజయం ఎక్కడ? మరణమా నీ ముళ్ళు ఎక్కడ? నీ సవాలు విసిరాడు. విజయోత్సవంతో ఆయన జయించి తిరిగి లేచాడు. ప్రియమైన వాళ్ళరా, పాతాళము కంటే, పాతాళపు బంధకాల కంటే బలమైన దేవుడు నా దేవుడు. మరణకరమైనటువంటి సంఖ్యల మీద జయము కలిగిన దేవుడు నా దేవుడు. కాబట్టి ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న ప్రతి చీకటిని వెలుగుగా చేయుటకు ఆయన చాలిన దేవుడు. చప్పట్లు కొట్టు దగ్గరగా దేవుడికి స్తోత్రాలు చెప్తాను. ఈ రోజు నీ పరిస్థితులు ఏమైనప్పటికీ ఆయన సమస్తమును తారుమారు చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దుష్ట మృగాల మీద కూడా జయమివ్వగలిగిన వాడు ఆయన. ప్రకృతి సంబంధమైనటువంటి విపత్కరమైన ఏ పరిస్థితులు కూడా నీకు అంటకుండా ఆయన అధికారం కలిగిన దేవుడు అనే విషయాల గురించి అని చెప్తున్నా. ఒకటి, జలరాశులు వాటి మీద అధికారం ఉన్నది, ఆకాశంలో తిరుగుతున్న పక్షుల మీద ఉన్నది, సృష్టిలో ఉన్నటువంటి చెట్లు పుట్లు పువ్వుల మీద అధికారం ఉన్నది. అంత మాత్రమే కాదు, మృగాల మీద కూడా అధికారం కలిగిన దేవుడు. ఎంతో మంది పరిశుద్ధులు గొర్రె పిల్ల నోళ్ళు చీల్చినట్లుగా సింహపు నోళ్లను చీల్చారు. వాక్యం సెలవిస్తున్నది, సంసోను మీద దేవుని ఆత్మ దిగిరాగా వెంటనే సంసోను పులిని నోటిని చీల్చివేశాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ప్రకృతి సంబంధమైన ప్రతి వాటి మీద అధికారం కలిగిన దేవుడు నా దేవుడు. ఆమేన్. నాలుగోదిగా మనం చూసినట్లయితే, ఒక మనిషి మరొక మనిషికి దీర్ఘాయువు కలగ చేయలేడు. ఒక మనిషి మరొక మనిషికి జీవాన్ని ఇవ్వలేడు. కానీ ఆ జీవం మీద అధికారం కలిగిన దేవుడు నా దేవుడు. ఇది మనుషులకు అసాధ్యమేమో కానీ దేవుడికి సమస్తము.
నేల మట్టి నుండి దేవుడు నరుడు నిర్మించి వారి నాసికారంధ్రాల్లో దేవుడు జీవాత్మగా నరుడు జీవాత్మ. ఈ ప్రభు బ్రతికింపజేసేది కూడా ఆత్మ. ఈ ఆత్మ ఎవరు పెట్టిన దీపము? చెప్పాలి, యేసే పెట్టిన దీపం. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ జీవం మనలో ఉన్నది, కానీ మనలో ఆత్మ ఉన్నది, కానీ జంతువులు ఏం లేదు. ఆత్మ, మనం చచ్చిపోయామంటే మన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుంది, జంతువులకి వెళ్ళదు. హల్లెలూయా. అవి చనిపోయినట్టు అక్కడతోనే ఉంటాయి, అక్కడే అయిపోతాయి, మట్టిలో కలిసిపోతాయి, కానీ వాటికి ఏముండదు మరలా ఆత్మ తిరిగి జన్మం అవేమీ లేనే. అంత మాత్రమే కాదు, ఆయన ఏం చేస్తారంటే మనకి దీర్ఘాయువుని. చూడండి, వాక్యం మనం చూసినట్లయితే ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 9వ వాక్యంలో మనం చూసినట్లయితే ద బుక్ ఆఫ్ ఎజ్రా చాప్టర్ 6 వర్సెస్ 9. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. మరియు ఆకాశమందలి దేవునికి దహన బలులు అర్పించుటకై కోడెలే గాని, గొర్రె పొట్టేలే గాని, గొర్రె పిల్లలే గాని, గోధుమలే గాని, ఉప్పే గాని, ద్రాక్షారసమే గాని, నూనెయే గాని యెరూషలేములో ఉన్న యాజకులు ఆకాశమందలి దేవునికి సువాసనని అర్పణ అర్పించి రాజును అతని కుమారులు జీవించినట్లు, రాజును తన కుమారులు జీవించినట్లు. చాలు, ఏం చేయనట్లంట? ఏం చేయనట్లంట? రాజు జీవించినట్లు. అంటే ఈయన జీవింపజేసేది మనుషులు కాదని, వాళ్ళు ఏమేమి అర్పణలు తెచ్చి దేవుని ఎదుట పెట్టారో అవన్నీ మనం చదివి ఉన్నాం. ఇప్పుడు జీవింపజేసేది ఎవరు? చెప్పాలి, చెప్పండి. ఇంకా పెద్దగా, తాను మరణం నుండి తప్పించగలిగిన దేవుడు ఒకడు ఉన్నాడని. హిజ్కియా, నా దేవుడు నీకు మరలా ఆయుష్ను పొడిగించాడు. యెషయా గారు చెప్పినప్పుడు ఇది దేవునికి సాధ్యమని రాజు నమ్మాడు. ఇక్కడ రాజు పరిస్థితి కూడా అదే, తాను తన బిడ్డలు జీవించినట్లుగా. ఇది ఎవరికి సాధ్యం అంటే, మేము తింటున్న ఆహారం వల్ల కాదు, మేము తీసుకున్న మెడిసిన్స్ బట్టి కాదు, కానీ మమ్మల్ని జీవింపచేయగలిగిన దేవుడు ఒకడే. నీ శరీరము కుళ్ళిపోకుండా, కృషించిపోకుండా, నీ బలహీనతల మీద జయించి, నీ రోగము తొలగించి నీకు దీర్ఘాయువుగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్నా. నా యేసయ్య నీకు కలిగినటువంటి మరణ భయం నుండి విడిపించటకు మనుషులకు సాధ్యం కాదేమో, గాని నువ్వు ఎన్ని డబ్బులు కట్టినా డాక్టర్లు చెప్తారు మా వల్ల కాదయ్యా, దేవుడే దిక్కని చెప్పేస్తాను. చేతి ఈ లోకంలో 4 దిక్కులు మూయబడినప్పుడు నీ కొరకు 5వ దిక్కు తెరవబడినప్పుడు నా యేసయ్య చేయి చాపి నిన్ను రక్షించటకు ఆయన చాలిన దేవుడై ఉన్నాడు. ఇది మనుషులకు అసాధ్యమేమో, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, 4వదిగా మనం చూసాం, ఒక మనిషిని మరొక మనిషి దీర్ఘాయుష్ని ఇవ్వలేడు, కానీ దేవుడు మాత్రము ఖచ్చితంగా మనకి దీర్ఘాయుష్ని ఇవ్వగలిగిన దేవుడై ఉన్నాడు. సంవత్సరమును దయాకిరీటంగా మనల్ని ధరింపచేయగలిగిన దేవుడై ఉన్నాడు. చివరిగా 5వదిగా మనం చూస్తున్నాం, ఒక మనిషిని పాతాళములో నుండి మరొక మనిషి తప్పించలేడు, గాని పాతాళం నుండి తప్పించగలిగిన శక్తి కలిగిన దేవుడు నా యేసయ్య. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా, స్తోత్రం. పక్కన చూసి చెప్పండి, మనిషిని పాతాళం నుండి తప్పించి పరలోకానికి తీసుకొని వెళ్ళగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా, స్తోత్రం. నిన్ను నిత్యత్వంలో నడిపించగలిగిన శక్తి ఎవరుకున్నదంట? సిలువలో ఉన్నటువంటి దొంగ వైపు చూసినప్పుడు యేసు ప్రభు ఆ దొంగ ఈ విధంగా అడుగుతున్నాడు, ఏమనంటే, ప్రభువా రాజా, నీవు నీ రాజ్యంకు వచ్చినప్పుడు దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకుంటా. ఆయన హృదయాన్ని చూశాడు యేసయ్య. వెంటనే, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావు. పరిశుద్ధులు పరదేశంలోకి వెళ్తారు, పాపాత్ములు పాతాళంలోకి వెళ్తారు. ఈ పాతాళంలోకి వెళ్లాల్సిన నీ వ్యక్తిని పరదేశంలోకి తీసుకెళ్లగలిగిన శక్తి ఎవరున్నదంటే నా ప్రభు యేసయ్యకు మాత్రమే. అందుకని యేసయ్య అన్నారు, నేనే మీకు జీవం, జీవాహారమైన. మీ అందరి కొరకు విరగొట్టబడుతున్న నా శరీరం ఇది భుజించిన వాడు నిరంతరము జీవించిన నిత్యత్వం నడిపించగలిగేది యేసయ్యే. యవనస్తుడైన ధనవంతుడు వచ్చి అంటున్నాడు, అయ్యా నిత్య జీవం పొందుకోవాలని నేను ఏం చేయాలి? యేసయ్య అన్నాడు, నీకున్నదంతే అమ్మి నన్ను వెంబడించాను. దానికి మిగులు దుఃఖముఖంతో వెళ్ళిపోయాడు. పరలోకం అనుభవించడం ఈ లోకంలో ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి
ధనమును చూసుకొని ఆ నిత్య పరలోకాన్ని దూరం అయ్యాడు. ప్రియమైన వల్ల వాక్యం సెలవిస్తుంది, ధనము రెక్కలు కట్టుకుని ఒకరోజు ఎగిరిపోద్దంట, నీ యొక్క బంగారము తుప్పు పట్టిపోద్దంట, కానీ లయము గాని క్షయము గాని తుప్పు పట్టనటువంటి రాజ్యంలో మీరు సమకూర్చుకుని. పరిశుద్ధాత్మ దేవుడి ఉదయ కాల సమయంలో మాట్లాడుతున్నాడు. ఆయన మాత్రమే పరలోకములకు నేను నడిపించగలిగిన దేవుడు. యేసు మరణించిన తర్వాత పాతాళంలోకి వెళ్ళి, ఇదిగో పాతాళపు బంధకాలను తెచ్చి ఆ తాళపు చెవులు పట్టుకొని ప్రియమైన వల్ల అనేక మందికి విడిపించిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. చెప్పండి, నా దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా? నా దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా? నా చీకటిని వెలుగుగా చేసే దేవుడు, నా శాపమును ఆశీర్వాదంగా మార్చే దేవుడు, నా చీకటిని వెలుగుగా చేయగలిగిన దేవుడు, నన్ను నిత్యత్వంలోకి నడిపించగలిగిన దేవుడు నా తోడు ఉండగా నేను దేనికి భయపడను. నేను నమ్ముచున్నాను, విశ్వసిస్తున్నాను. మనుషులకు అసాధ్యమేమో గాని నా దేవునికి సమస్తము సాధ్యమే. నా దేవునికి సమస్తము సాధ్యమే. నా దేవునికి సమస్తము సాధ్యమే. నా దేవునికి సమస్తము సాధ్యమే. ఈ రోజు నా దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. నేను నమ్ముచున్నాను, నేను పొందుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అనంత జ్ఞాని నీవు, అల్పుడను నాకు సహవాసమా. మహిమాన్విత నీకు, మట్టినైన నాకు స్నేహమా. అనంత జ్ఞాని నీవు, అల్పుడను నాకు సహవాసమా. మహిమాన్విత నీకు, మట్టినైన నాకు స్నేహమా. గొప్ప దేవుడాన్ని సన్నిధిలో ఉన్నాను, అప్పగించుకున్నాను నీకు తప్పే నేను. గొప్ప దేవుడాన్ని సన్నిధిలో ఉన్నాను, గెలిచిన వాడా నన్ను గెలిచిన వాడా, గెలిచిన వాడా నన్ను గెలిచిన వాడా, ప్రేమించి ప్రేమించి సిద్ధపరచిన వాడా, ప్రేమించి ప్రేమించి సిద్ధపరచిన వాడా, అలపరచిన వాడా. నీవు కలిగినటువంటి చీకటి బంధకాల మీద ఆయస్సానికి చేయలేకపోతున్నాడు. నీవు కలిగినటువంటి ఆరోగ్యం మీద చేయలేకపోతున్నాడు. ప్రకృతి సమర వైపు చీకటి మీద చేయలేకపోతున్నాడు.
వచ్చిన దైవమా నాకు స్నేహమా మట్టి అయిన నాతో మహిమాన్వితమైన నీతో అందరు మోకళ్ళేగిన అందరు మోకళ్ళేగి రెండు చేతులు పైకెత్తి ఏ సంఘం అయితే మోకళ్ళ మీద ఉంటుందో ఆ సంఘం అభివృద్ధి అయింది బిడ్డ. నీ ఒక్కరి అవిధేత సంఘానికి అతిగా ఉండకూడదు. మోకళ్ళు వేసి రెండు చేతులు పైకెత్తి ప్రభువా ఈరోజు నాతో మాట్లాడి నన్ను దర్శించావయ్యా. అయ్యా మీరు చెప్తున్నారు నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా. మనుషులకు అసాధ్యమైనదేమో కానీ నాకు సమస్తము సాధ్యమే. ఒక పాపిని నీతిమంతుడిగా మార్చడానికి నాకు సాధ్యం. పాపపరంగా వస్తున్నటువంటి పారంపర్య శాపం నుండి మనుషులను విడిపించడానికి నాకు సాధ్యం. ప్రకృతి సంబంధమైన విపత్కరమైన పరిస్థితులు ఆపుటకు నాకు సాధ్యం. ఒక మనిషిని దీర్ఘాయువుతో తృప్తిపరచడం నాకు సాధ్యం. ఒక మనిషిని నరకము నుండి పాతాళం నుండి పరలోకం నుండి నడిపించడం నాకు సాధ్యం. సమస్తము నాకు సాధ్యం. సమస్తము సాధ్యం చేయగలిగిన నా దేవ కృపచూపు దేవుడవు, కనికర పూర్ణుడవు, విధేయతకే అర్థము చెప్పిన వాడవు. కృపచూపు దేవుడవు, కనికర పూర్ణుడవు, విధేయతకే అర్థము చెప్పిన వాడవు. కృపచూపు దేవుడవు.